సార్ సక్సెస్ కావాలంటే టాలెంట్ కావాలి, హార్డ్ వర్క్ కావాలని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ రెండు ఉంటే సరిపోతుందా, ఇంకేమైనా అవసరం అంటారా? ఇంకా మనకు చాలా తెలియని ఫ్యాక్ట్స్ ఉంటాయండి. అవుట్లయర్స్ అనే ఫేమస్ బుక్ మాల్కమ్ గ్లాడ్వెల్ అనే రైటర్ రాశారు 2008లో. అందులో ద మాథ్యూ ఎఫెక్ట్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. అందులో ఆయన రిలేటివ్ ఏజ్ గురించి కూడా మాట్లాడతారనమాట. ఒక కెనేడియన్ స్కూల్లో జూనియర్ ఐస్ హాకీ అనేది పాపులర్ స్పోర్ట్. అక్కడ ఓ పేరెంట్స్ అక్కడ స్కూల్లో కూర్చొని బోర్డ్స్ చూస్తూ ఉంటారు అనమాట. ఏ టీమ్స్ గెలుస్తున్నాయి ఇయర్ ఆఫ్టర్ ఇయర్. వాళ్ళకి సర్ప్రైజింగ్గా ప్రతి ఇయర్ గెలిచిన వాళ్ళల్లో వాళ్ళ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ కూడా రాస్తారనమాట. పుట్టిన వాళ్ళందరూ కూడా 25 మందిలో ఆ టీంలో, సక్సెస్ఫుల్ టీంలో మోర్ దెన్ 18-19 పీపుల్ జాన్ ఫెబ్ మార్చిల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. అక్కడ కట్ ఆఫ్ ఏమో 1 జనవరికి ఉంటుంది. అంటే వీళ్ళకి డిసెంబర్లో పుట్టిన వాళ్ళ మీద డిస్టింక్టివ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. సో యావరేజ్ ఏజ్ కంటే వీళ్ళకి డిస్టింక్టివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సార్ మీరు ఆకే ఎగ్జాంపుల్ చెప్పారు. స్కూళ్ళలో కూడా చిన్న వయసులోనే స్కూల్లో జరిపిస్తారు, తొందరగా గ్రోన్ అవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ విషయం ఏంటారు? అది కూడా తప్పండి. స్కూల్లో కూడా మనకు కట్ ఆఫ్ డేట్ ఎక్కడో 1 జూన్ ఏదో ఉంటుంది. అవును, మనం జనరల్గా డేటా చెప్తుంది, నేను చెప్పడం కాదు. పిల్లలు ఎప్పుడైతే ఓ క్లాస్లో యావరేజ్ ఏజ్ కంటే 5-6 నెలలు పెద్దగా ఉంటారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటాయి. వాళ్ళ గ్రాస్ప్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లోనే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, 5.5 ఇయర్స్లో ఉన్నాడు అనుకోండి, ఆయన అండర్స్టాండింగ్ ఒక 5 ఇయర్ వాడి కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆ అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో అది అట్లా క్యారీ ఆన్ అవుతుంది ఆయన చివరి చదివే వరకు. కొద్దిగా మంచి గ్రాస్ప్ ఉన్నవాడు ఈ ఏజ్ అడ్వాంటేజ్ తోడయ్యి, బికాస్ బ్రెయిన్ మోర్ మెచ్యూర్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, సో ఆయన జీవితంలో చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం రాంగ్గా ఏదో గిఫ్టెడ్, స్మార్ట్ అట్లాంటి పేర్లు పెడతాం. కానీ సో హరిలో పిల్లల్ని చిన్న ఏజ్లోనే, అంటే వీళ్ళు తొందరగా 14 ఏళ్ల లోపు 15 ఏళ్ల లోపల 10th పాస్ అయిపోవాలి, లేకపోతే ఇంకేదో చదివేసేయాలి అనడం అదొక అపోహ. మనం తప్పు చేస్తున్న వాళ్ళం అవుతాం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇండివిజువల్ టాలెంట్ కంటే కూడా హిడెన్ అడ్వాంటేజెస్ ఇలాంటివి వచ్చే ఆపర్చునిటీస్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ బెనిఫిట్, ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా తోడైతే అప్పుడు వచ్చిన సక్సెస్, ఆ సక్సెస్ తోటి ఇంకా ఇంకా సక్సెస్ వస్తుంది. సక్సెస్ బ్రీడ్స్ సక్సెస్ అంటారు.